వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. జూబ్లీ హిల్స్లో బైపోల్ ప్రచారాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని ఒక పీక్ స్టేజ్కే తీసుకెళ్లాయి. ఈ రెండు పార్టీల మధ్యనే టఫ్ ఫైట్ ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. బీజేపీ అసలు రేసులో లేదని కూడా చర్చ నడుస్తుంది. ఇలాంటి టైంలో పబ్లిక్ నాడి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం బోరబండ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని మాట్లాడిద్దాం. అసలు ఏ పార్టీ జెండాను ఇక్కడ ఎగరేసుకునే ఛాన్స్ ఉంది, అసలు పబ్లిక్ ఏమంటున్నారు, ఏ పార్టీకి జై కొడుతున్నారు అన్న విషయాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. కేసీఆర్ ఏం చేసిందంటే అప్పులు చేసి కాళేశ్వరం అదేది చేసిపోయాడు. ఈ అప్పులని ఇంట్రెస్ట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కడుతుందని. ఆరు గ్యారెంటీల విషయంలో అన్ని అమలు అవుతున్నాయా? మీ సైడ్ డెవలప్మెంట్ ఎట్లుంది 2 ఇయర్స్లో? 6 గంటలు అమలు అవుతున్నాయి. బస్సెస్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చింది, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఏం చెప్తున్నారు? మీ సైడ్ ఏం మాట్లాడుతున్నారు? సైడ్ మాట్లాడేది నవీన్ కండి. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది, రేవంత్ అన్న చేసే పథకాలు బాగుంది, అందరి కోసం ఆలోచిస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటి నలుగురు కోసం ఆలోచించుకోరు, విన్నారా? ఇప్పుడు మాత్రం ఇక్కడ నవీన్ ఎందుకంటే సోషల్ వర్కర్ చేస్తాడు. ఆయన ఓను సోషల్ వర్కర్ ఉంది. అది నవీన్ యాదవ్ని కొంత అందరూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్యలో. అంటే కొంత ఆయన వస్తే కొంత రౌడీ రాజ్యం వస్తుంది ఈ ఏరియాలో, ఇట్లా తను రౌడీ ఫ్యామిలీ నుంచి వచ్చిండు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఒక మాట అండి, అంటే రౌడీ ఫ్యామిలీ నుంచి వచ్చిర్రు అంటారు. ఇప్పుడు రౌడీ ఫ్యామిలీ నుంచి వస్తే అతను కూడా రౌడీ అయితేనే నీకేం గ్యారెంటీ ఉంది? ఆయన మీద కేసులు ఉన్నాయా? రౌడీ షీట్ ఉందా ఆయనకు? నవీన్ యాదవ్కు లేదు కదా. అది రౌడీ షీట్ ఉంది అది ఇదంటే అది ఒక మాట, అది లేదు కదా. ఇప్పుడైనా ఆయన పబ్లిక్లలో వస్తుండు, పబ్లిక్లలో ఇమేజ్ పెరుగుతుంది. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఏంటంటే బురద చల్లుతుర్రు, బదలాం చేయాలి అని. కానీ పబ్లిక్ నుంచి వస్తుండండి నాయకుడు అనేవాడు, పబ్లిక్లోకి వెళ్ళి రావాలి. వస్తే నాయకుని లక్షణాలు ఉన్నాయి, ఆయనకు కంపల్సరీ అయినా ఈ ఎన్నికల్లో గెలుపొందుతాడండి. పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయమ్మా. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నడవడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ మూమెంట్సే. అప్పటి నుంచి అతను 2 సార్లు ట్రై చేశాడు ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూట్లో, కానీ మిస్ అయిపోయింది. ఈసారి 3rd టైము అన్న గెలిచడం పక్కా గ్యారంటీ. నవీన్ అన్న గెలుస్తుంది జూబ్లీ కాన్స్టిట్యూషన్, అంతే అన్న. నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ దందాలు, రౌడీ రాజ్యం వెళ్తుంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా. సో ఎట్లా స్థానికంగా మీ అందరికి హెల్ప్ఫుల్గానే ఉంటాడా నవీన్ యాదవ్? అట్లా ఏం లేదన్న, అందరూ కావాలని అట్లా చెప్పడం అది తప్పది. ఆయన అన్ని చేసే పనులు అన్ని మంచి పని అన్న పైన ఒక కేసు ఏమైనా రిమార్క్ ఉన్నది. జూబ్లీ ప్రజలే చూపిమని, ఎవరైతే అన్నారో వాళ్ళని చూపిమని చెప్పండి మేడం, దాంట్లో ఏం తప్పలేదు. ఆయన చేసేది అన్ని మంచి పనులే. ఇప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, 100% ఆయననే గెలుస్తాడమ్మ. ఆయనే గెలుస్తాడన్న ధీమా ఎట్లా చెప్తాను అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చాలా వరకు డెవలప్మెంట్ చేసినాం, మాదే ఇక్కడ సిట్టింగ్ సీటు కాబట్టి మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. సిట్టింగ్ సీటు ఆల్రెడీ 2 విజయ గోపినాథ్ ఉన్నారమ్మ. ఆయన ఇప్పుడు ఈ శ్రీమతి ఏది మాకిరా సునీత గారు కూడా ఉన్నారు, ఇప్పుడు పెట్టారు. శ్రీపతితోటి ఓట్లు పడతాయని అనుకుంటుని తిరుగుతున్నారు. కానీ అదే ప్లేస్లో అప్పుడులో పీజార్ ఉన్నప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇచ్చినప్పుడు టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వలేడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ నుంచి అభినేతను పెట్టిండు కేసీఆర్ గారు కూడా. అప్పుడు ఎట్లయితే ఏకైవ్యం చేశాడో ఇది కూడా ఏకైవ్యం చేసి ఇచ్చేది ఉండే. అట్లా చేయకుండా లేడీస్ పెట్టి మళ్ళీ వాళ్ళ భార్యను పెట్టి చెప్పడం తప్పు. కానీ ఇప్పుడు ఏది చేసినా ఇప్పుడు నవీన్ అన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్నామ్మా, అంతే. సింపతికి ఓట్లు పడే అని చెప్తున్నారా ఏంటి? శ్రీపతి ఉన్నా కానీ ఇక్కడ ఆయన జూబ్లీస్ కదా 15 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం నవీన్ యాదవ్. ఈసారి ఆ శ్రీపతి అది కష్టపడి అది ఎట్లన్నా నవీన్ అన్న గెలుస్తాడమ్మ, అంతే. థ్యాంక్ యూ మేడం. సార్, సో బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ తెలుసా? తెలుసు. ఏ పార్టీల మధ్యలో, రెండింటి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండిట్లనే. సో ఎవరికి గట్టిగా కొంచెం బలం ఉంది అనుకుంటున్నారు గ్రౌండ్లో? ఏమంత తెలియదు, ఇద్దరికి చెప్పలేకుండా ఉన్నది.
కొంచెం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్ ఇస్తే బాగుండనేసి కాంగ్రెస్ వాళ్ళు సో బీసీ నాయకుడు నవీన్ యాదవ్కి ఇచ్చిండ్రు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ మాగంటి గోపీనాథ్ కాబట్టి తన వైఫ్కి సునీతకి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు. ఈ రెండు మధ్యలో టఫ్ ఫైట్ అంటున్నారు. సో సింపతి తోటి ఓట్లు పడతాయి అనుకుంటున్నారా, లేదంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇదివరకు 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎట్లుండే ఈ ఏరియాలో? బాగానే ఉంది జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి బాగుంది, ఏంటి సార్ అంతా బాగుంటుంది. జనార్దన్ రెడ్డి చేసిండు డెవలప్ అప్పట్లో. అప్పట్లోనా? అదే మంచి లీడర్ ఉండనా జనార్దన్ రెడ్డి సార్? మంచి లీడర్. ఏమనుకుంటారు ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అన్నప్పుడు ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది గెలుస్తుందో రెండిట్లో ఏదో ఒకటి గెలుస్తుంది, ఇంకా అంతే. చాలా టఫ్ ఉంది, మామూలుగా లేదు, చాలా టఫ్ ఉంది, ఎవరికి చెప్పలేకుండా ఉండదు. సో మీరేమనుకుంటున్నారు? అంటే ఇదివరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేనే గెలిపించుకుందాం అనుకుంటున్నారా, లేదంటే కొత్తగా నించున్నటువంటి అభ్యర్థికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? అదే ఇంకా అదే చెప్పాము, అదే బట్ డెవలప్మెంట్ ఎట్లుంది 10 సంవత్సరాల్లో? డెవలప్మెంట్ ఉందిలే, డెవలప్మెంట్ ఉన్నది కానీ డెవలప్మెంట్ ఉంది. ఆల్రెడీ డెవలపే ఉన్నది ఇక్కడ, అంత అప్పట్లో అన్నీ చేసి పెట్టారు. ఇంకేముంటే వస్తాయి, ప్రాబ్లము డ్రైనేజ్ ప్రాబ్లము అట్లా ఏమైనా ఉన్నాయి? వాళ్ళు వస్తుంటాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి, అంత పెద్దగా ఏం లేవు. ఇక్కడ ఇంద్రం మిల్లులు అట్లాంటివి ఇచ్చిండ్రా ఈ ఏరియాలలో? లేవు, ఇవ్వాలి ఎవరికి అవి లేవు, ఇవి లేవు, డబుల్ రూమ్ లేవు, ఇవి లేవు. ఎట్లున్నాయి ప్రచారాలు? నాయకులు వస్తురా ఓట్లు ఏమని అడగడానికి ఇంటి వరకు? వస్తారు. ఏమేమి హామీలు ఇస్తారు? మళ్ళీ ఏం హామీలు ఇస్తా, డెవలప్ చేస్తామని అంటారు అంతే, ఇంకేం డెవలప్ చేస్తారు వాళ్ళు. అవే రేవంత్ రెడ్డి పాలన బాగుందా, లేదంటే అప్పటున్న కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలన ఇంకేం తెలియదు కదా, ఇంకా ఆయన వచ్చిందే 2 సంవత్సరాలు అయింది కదా అట్లా. కానీ పిల్లలకు బాధ పెడుతుండే కొంచెం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అది ప్రాబ్లం ఉందో కొంచెం. పిల్లల కాలేజ్ అయిపోయింది, ఆ పిల్లలు 2 నిమిషాలు నేను వెళ్ళిపోతా. పిల్లలకు సర్టిఫికెట్లు రాలేవు ఇంకా, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. పూర్వలు ఇంకా వేస్ట్గా తిరుగుతున్నారు, సర్టిఫికెట్లు ఇవ్వాలి, కాలేజీలో ఇస్తలేరు, వీళ్ళేమో గవర్నమెంట్ డబ్బులు కట్టట్లేదు వాళ్ళకి, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు బంద్ కూడా ప్రకటించినవి అన్ని ప్రైవేట్. అదొకటి చేయాలి రేవంత్ రెడ్డి, అది చాలా పెద్ద ఇష్యూ, అది చాలా లైట్ తీసుకుంటారు. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో భాగంగా ఆ కాలేజ్లో బంద్ని లైట్ తీసుకుంటున్నారేమో? అట్లేం లేదా, మొత్తం మీద ఓవరాల్గా ఆయన ఇవ్వాలి, అది స్టాప్ చేస్తుండే. పిల్లలది చాలా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు 1 year అవుతుంది, పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ చదువుతున్నారు ఏంటి? ఎక్కడ? మా పిల్లలు అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నారు మీరు? మళ్ళీ అందరి గురించి అడుగుతున్నాను. చాలా మంది ఎవరికి రావట్లేదు కదా? ఎవరికి రావట్లేదు, పిల్లలు ఇప్పుడు 1 year అవుతుంది కదా, ఇప్పటి వరకు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తలేరు. అయ్యో, ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు 1 year నుంచి వేస్ట్గానే ఉన్నారు వాళ్ళు, పిల్లలు అయిపోయిన వాళ్ళు. అది చాలా పెద్ద ప్రాబ్లం, అది రేవంత్ రెడ్డి ఎందుకు డిలే చేస్తుండేమో. ఈ 6 గ్యారెంటీల విషయంలో ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ అట్లాంటివి ఏమన్నా మీ వరకు అందరికీ రావాలి, మాకు లేదా? 6 గ్యారెంటీల ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా అందట్లేదు, ఒకటి కూడా అందట్లేదు. ఏవో కొద్ది మందికి ఇస్తారు అక్కడక్కడ ఇక్కడ. సో అమలయ్యే గ్యారెంటీలు అనుకుంటురా? అమలయ్యే గ్యారెంటీలు సాధ్యం కాదు, అది అమరయ్యే గ్యారెంటీలు కావాలి. అమల్ గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎప్పుడన్నా అనిపించిందా? ఎవరైనా వస్తారు, వాళ్ళు కూడా అట్లనే చెప్తారు, వీళ్ళు అట్లేం చెప్పారు. అది ప్రజలకు తెలుసు, అమలు కావనే సంగతి ముందే తెలుసు. ఈయన కేసీఆర్ వ్యతిరేకంతో ఈయన వచ్చిండు అంతే. ఇంకా ఇవ్వలేదు, ఈ నెల గెలిస్తే ఏమో తెలియదు అట్లా. సో ఆయనని ఇక్కడ గెలిపించకపోతే అసలు పథకాలు ఏమి అమలు కాకుండా చేస్తా అన్నాడు కదా, మరి గెలిపిద్దాం అనుకుంటుర్రా ఓడిపిద్దాం అనుకుంటుర్రా ఏంటి? గెలిపిస్తాం, గెలిపిస్తాం. అంటే పథకాలు బంద్ చేస్తా అన్నాడని గెలిపిస్తా అంటున్నావా? పథకాలని బంద్ చేస్తాము, నేను గెలవకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్లో గెలిపించకపోతే పథకాలని బంద్ పెడతా అన్నాడు. బంద్ పెడతారని భయానికి గెలిపిస్తారా, లేకపోతే భక్తితోటి గెలిపించుకుంటారా? భక్తితోనే, మన భక్తితోనే గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ ఇవ్వండి. కేసీఆర్ బాగుందా? ఎందుకు, ఏం చేసిండు కేసీఆర్?
ఇక ఏదో చేసిండు అంతే, బట్టలు ఇచ్చిండు, ఇక పెన్షన్లు చేసిండు, పింఛన్లు ఇచ్చి పెన్షన్లు చేసిండు, బట్టలు ఇచ్చిండు. ఏం బట్టలు? ఇవి కట్టుకునేది చీరలా? బతుకమ్మ చీరలా? బతుకమ్మ చీర 7 ఇయలే, 2 ఏళ్ళ బంద్ అయినాయి, ఇస్తలేరు. రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ఇస్తలేరు, 2 ఏళ్ళ బంద్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వచ్చిర్రు కదా అధికారంలోకి ఇల్లు. మరి అన్ని గ్యారెంటీలు అందుతున్నాయా? డెవలప్మెంట్ అంటే ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది? డ్రైనేజీ సమస్య ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గల్లీలో? ఏం లేవమ్మా, ఏమో నాకు చెవులని రావు, ఏముందంటారు అట్లా. సరే, ఎవరి పాలన బాగుందంటావు? కేసీఆర్దా రేవంత్ రెడ్డిదా? ఎవరిదన్నా కానీ అమ్మా వేస్తాం, ఓటు ఉన్నది కదా వేస్తాం. మా ఓటు వేయడానికి పోతావా? ఇన్నేస్తారు కదా తీసుకోలే, పోతా. పోతావు. ఓటు మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కారు గుర్తుకా, చేయి గుర్తుకా? ఎవరికల్లా అవుతుందేమమ్మా, అందరూ అడుగుతున్నారు, ఎవరికంటే చెప్పు, మన ఇష్టంతో. సరే, నవీన్ యాదవ్ ఎట్లుంటాడమ్మా? మాగంటి గోపీనాథ్ చనిపోయిండు అనేసి వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఆమె మంచిగానే, ఆమె ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ పనులు అయితే మీకు, లేదంటే నవీన్ యాదవ్ గెలిస్తే పనులు అయితే అనుకుంటారు? ఎవరు కలిసి నాకు తెలియదమ్మా, చెవులు రావు, కనగలవు, కూర్చున్నాము, పెన్షన్ మీద ఇంత బతుకుతున్నాం, పెన్షన్ మీద బతుకుతున్నాం. చికెన్ నడుస్తున్నాయి చోరుగా. ఏమంటారు నాయకులు వచ్చి? ఏమేమి హామీలు, ఏమేమి భరోసాలు ఇస్తారు? నేను ఇంట్లో అనుకుంటున్నాను, నాకేం తెలియదు, నా కొడలు కెరక. సరే కానీ రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ మంచోడు, మాకు పింఛన్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసి 4000 చేస్తా అని చేయలేదు. అగో నల్లులకు చేస్తున్నాము, దోమలకు చేస్తున్నాము, నీళ్ళు వస్తలేవు, ఎంత బాధ అవుతుంది. ఈయన వచ్చి ఏం చేసిండు, మాకేం చేసిండు? ఏం పెంచాడు? 4000 ఇస్తాడు, ఇచ్చినాడు. శాతగాని ముసలోళ్ళకి ఇచ్చిండా? వయసులకి ఇస్తున్నాడు, అలా కట్ చేసి ముసలోళ్ళకి ఇవ్వాలి. నిజమా వద్దమ్మా? నువ్వు కూలి చేస్తే ఒక 500 600 తెచ్చుకుంటుంది, ఇంటికాడ వచ్చి గవే 2000 అయితే ఇంత ఏదన్నా ఇంత దూప దాకా తెరిచినాము, 2 దినాల్లో అయిపోతుంది. మరి అవతల ఏం బతకాలి? పెడతారు, కొడుకులు ఉన్న వాళ్ళకి పెడతారు, కొడుకులు లేని వాళ్ళు ఎట్లా బతుకుతారు? నాకంటే 4 మనమలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు, ఒకడు కాకున్నవాడు పెడతాడేమో, లేని వాళ్ళకి ఎవరు పెడతారు? నువ్వు చూడు, ఏం మంచిగా చేయలేదమ్మా రేవంత్ రెడ్డి వచ్చి. ఇప్పుడు మీ సైడ్ బై ఎలక్షన్స్, ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఏ పార్టీ నుంచి ఎవరు నించురో తెలుసా? మాగంటి గోపీనాథ్ భార్య బీఆర్ఎస్ నుంచి నించుంది, మాగంటి సునీత. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పువ్వు గుర్తు నుంచేమో, నీకు చెయ్యి గుర్తు నుంచేమో నవీన్ యాదవ్ నించున్నాడు కదా. వచ్చిందా అమ్మ ఇక్కడ సైడ్ ప్రచారానికి? వచ్చారు, వస్తున్నారు రోజు. 3 పార్టీల వాళ్ళు, 4 పార్టీల వాళ్ళు అందరూ వస్తున్నారు. పొద్దుసారి 3 పార్టీలు వచ్చాయి. ఏం భరోసా చెప్తారు, ఏం హామీలు ఇస్తారు అంటున్నారు? ఏమి చెప్తలేరు, రండి అయ్యిండ్రు, ఓటే అయ్యిండ్రు. సరే కానీ లేదమ్మా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీయా ఇక్కడ బీఆర్ఎస్? ఎవరన్నా వాళ్ళ అదృష్టం, ఎవరు గెలుస్తారో మనకేం తెలుసు, వాళ్ళ అదృష్టం, మనదేం లేదు. వీళ్ళు గెలిస్తే మంచి పనులు చేస్తారని, మాగంటి సునీత గెలిస్తే మంచి పనులు చేస్తుంది అనుకుంటున్నావా? ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథే, ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చిర్రు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఏమో ఇక్కడ లోకల్ లీడర్ కాబట్టి నవీన్ యాదవ్కి ఇచ్చిర్రు. సో ఈ 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ అంటున్నారు కదా, నువ్వేమనుకుంటున్నావు? 2 పార్టీల్లో ఏ పార్టీ గెలిస్తే మీ డివిజన్లో మంచిగా అభివృద్ధి పనులు అయితే అనుకుంటున్నా? అమ్మ ఆడికి పోతే ఎక్కడ బుద్ధి పుడుతుంది, ఇక్కడైతే పనులు చేసి చాలు, ఎవరు రాని కానీ మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సీఎం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పథకాలను బంద్ చేస్తాను. ఏమో నేను పోతాను, నాకు నడవస్తుంది, గిడికి నడవరాదు, నా మనమడి పట్టుకపోవాలి. ఆయన ఎక్కడ చేస్తాడో, ఎక్కడ గవర్నమెంట్ పైసా ఇస్తున్నాడు. 100 రూపాయల కాడికే వచ్చింది, మాకు పింఛన్ 100 పోయి 200 అయినాయి, 200 పోయి 1000 అయినాయి. ఈయన పేరే రాదమ్మ, కేసీఆర్ వచ్చి 2000 చేసాం. మాకు ఎవరేం చేసారు? ఎవరు వచ్చి ఏం చేయలేము. ముసలోళ్ళకు, వయసులకు కూడా ఇస్తున్నాడు, ముసలోళ్ళకు కూడా ఇస్తున్నాడు. ఇంకా డబుల్ బెడ్రూమ్లు అట్లాంటివి వచ్చినాయా మీ గల్లీలో? వరకు లేవమ్మ, ఆనాడు కట్టిన గుడిసెలు ఇండ్లే ఇవి మై, ఇప్పుడు కట్టినవి కావు, ఎవరితో కొనలేము. మేమే సాయంగా
పొదబొట్ట కొట్టేసుకొని ఉన్నాము, ఆమె గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఆ గుడిసెలు గులగొట్టి ఆమె ఇందిరమ్మ కట్టించింది చూడు. 4,000 లోన్, 4,000 ఇచ్చి 4,000 ఇల్లు అవుతుందా? ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డ్రైనేజ్ ప్రాబ్లం, నీటి సమస్య అట్లా ఉన్నాయి. నాకు పడలు అడిగావన్నీ, నేను బయటికి వెళ్ళ కదా. అమ్మ నమస్తే, మంచిగా ఉండరా? ఏమో అరుగుల మీద కూర్చుర్రు నిమ్మలంగా. అరుగుల మీద కూర్చున్నామమ్మా. మరి మా కింద ఇల్లు, అరుగుల మీద కూర్చోవాలి. మరి ఇంకేడ కూర్చుంటామమ్మా, లోపల ఎంతసేపు ఉంటాం? మీ సైడ్ ఎలక్షన్స్ కదా, ఇంకా తక్కువ టైం ఉంది ప్రచారాలకి. సో అందరు పార్టీ లీడర్లు వస్తుర్రు, ముగ్గురు వస్తుర్రు. బీజేపీ వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, అందరు వస్తున్నారు. లేదు కదా ఇక్కడ తెలుగుదేశం వీళ్ళే గోపినాథ్ భార్య వాళ్ళని తెలుగుదేశం అంటున్నావా? వాళ్ళు పార్టీ నుంచి వాళ్ళు వస్తుర్రు, అందరు వస్తుర్రు. అందరు చెప్తుర్రు మా ప్రాబ్లాలు ఏంటి అంటే దోమలది ఒకటి, డేనిస్ది ఒకటి, మా కింద ఇల్లు ఉంది. జర పైన ఉన్న వాళ్ళది అంటే ఏం కాదు ఇబ్బంది, మాకు ఇక నిండిపోతుంటుంది. మేము ఫోన్ చేస్తుంటాము, మళ్ళీ 500, 1000 రూపాయలు ఇచ్చి చూపించుకుంటాం. అది ప్రాబ్లము. ఇక డ్యూటీలు ఇస్తామని కొడుకులు చదువుకోరు, డ్యూటీలే లేవు, గవర్నమెంట్ జాబ్లే లేవు. బీటెక్ చేసిర్రు, ఎంబీఏ చేసిర్రు, ఉట్టిగా తిరుగుతారు. ఏం చేయాలి? మామూలుగా పని చేసుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాలలో ఏం డెవలప్ అయ్యిందమ్మా? ఈ 2 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది? కేసీఆర్ పాలన బాగుందా, లేదంటే రేవంత్ రెడ్డి వచ్చినాక పాలన బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి బస్సు టికెట్లు ఫ్రీ చేసిండు, కరెంట్ ఒకటి ఫ్రీ చేసిండు. ఇక యువకగాలినలో కరెంటు బిల్లు వస్తుంది, తవకగాలినలో కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు మగపిల్లలకు ఛార్జీలు ఉన్నాయి, ఆడపిల్లలకు లేవు. ఆడపిల్లలకు లేవు. ఈ వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పోయేదో పోతున్నారు, పోయేటోళ్ళు ఉన్నోళ్ళం ఉంటాము, అంతే కదమ్మా. అంటే ఫ్రీ బస్సు ఉపయోగంలోనే ఉందా మీకు? ఉపయోగంగానే ఉందా, లేదంటే దానివల్ల ఏదో కొట్లాటలు అవుతున్నాయి అంటారు? జుట్లు కొట్టుకొని అది చేసుకుంటున్నారు. మగపిల్లలకు వాళ్ళు ఛార్జీలు పెట్టి కూర్చుంటే వాళ్ళని కొట్లాడు, ఆడపిల్లలకు కొట్టుకుంటారు. చాలా ఛార్జింగ్ అవు తెలుసు, 70 రూపాయలు అయింది ఛార్జీ. ఈ మైదుపట్నంకి వెళ్ళి శంకరపల్లికి 70 రూపాయలు అయింది, అంత అయింది. ఇప్పుడు మనం తప్పిదారి వేరే బస్సులు వేసిర్రు కదమ్మా పిరి, ఆ బస్సు దొరకకుంటే పోతే మొన్న 70 రూపాయలు తీసుకోరు. ఏం నడుస్తుందంటే నాయకులు వస్తుర్రు పోతుర్రు, కాంగ్రెస్ నుంచి వస్తుర్రు, బీఆర్ఎస్ నుంచి వస్తుర్రు, బీజేపీ నుంచి వస్తుర్రు. అదే అడుగుతున్నా, మీకు ఏం పని చేసి పెడుతుర్రు? ఇంతకు ముందు డెవలప్మెంట్ ఎట్లుండే? రేవంత్ రెడ్డి వచ్చినాక డెవలప్మెంట్ అమ్మ 25 సంవత్సరాలు అవుతుండొచ్చు ఇప్పుడు ఈ రోడ్ వేసి. ఇప్పటి వరకు రోడ్ వేయలే, డేనిసులు వేయలేరు. కేసీఆర్ వచ్చి కూడా ఇక్కడ ఏమి వేయలేరు. అప్పుడు వేసిండ్రు, 20 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వేసి రోడ్డు మాది. ఇప్పటి వరకు అయితే ఏం చేయలేము మాకైతే. డబుల్ బెడ్రూమ్లు ఎవరికన్నా నిరుపేద పబ్లిక్ అట్లాంటివి కమిటీ వాళ్ళకు పిలిచిర్రు, నన్ను నీ పేరు ఉన్నది అన్నారు. ఫోన్లో తీసుకొని పోయినా మా కొడుకుని తీసుకొని. నాకు డబుల్ బెడ్రూమే రాలేదు. నాకు 4 కొడుకులు, ఇంకా ఇది మా అత్తమ్మ పేరు మీద ఉంది. మరి మేము ఎక్కడ పోవాలమ్మా మా 4 కొడుకులను తీసుకొని? మా ఆయనకు అప్పుడు ఆల్వేలో దిగుతుంటే కంపెనీ బంద్ అయింది, కాలు నొప్పి. ఇక ఏంది కష్టాలు చేయనిక పోతాడు. మరి ఎట్లా బతకాలమ్మా మేము? 2,500 వస్తాయి అంట అని చెప్పారు అప్పుడు ఇంటికి, అవి రానే లేవు. ఆడోళ్ళకి 2,500 ఇస్తా అన్నారు. ఇంట్లో అత్త ఉంటే అత్తకి, కోడలు ఉంటే కోడలు. కానీ ఇప్పుడు మా అత్త మా అత్తమ్మ ఉంది, నేనున్న, నాకు ఒక కోడలు వచ్చింది. మరి ఎవరికన్నా ఇవ్వాలి కదమ్మా. ఆ సన్న బియ్యం అన్నీ ఇస్తున్నారు, అవి అన్నీ పేలాల లేక వస్తున్నాయి, లబ్బరు. ఎట్లా తింటామమ్మా? అవి ఆ కోపిన బియ్యమే, దొడ్డు బియ్యము సన్నదానిలో పోషిస్తున్నట్టున్నారమ్మా. ఎట్లా తింటాము? మరి ఇప్పుడు భర్త చనిపోయినందుకు అదే పార్టీ నుంచి మన సునీత నించుంటుంది, మాగంటి సునీత, కార్ పార్టీ నుంచి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్ మీకు లోకల్గా ఉంటాడంటే ఇక్కడే బీసీ బిడ్డ అన్నారు కదా. మరి ఎవరు ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ అంటారు? మరి గోపీనాథ్ ఉన్నప్పుడు మీ సైడ్ డెవలప్మెంట్స్ లేకపోతే మంచి చెట్లు అడుచుకోవడానికి అట్లా వస్తుండే వెళ్ళిపోతున్నాయి, కానీ ఇక్కడైతే ఏం చేయలేమ్మా. మా అయితే మా బస్తీకి ఇక్కడ ఏం చేయలేదు. కాకపోతే అక్కడ మీటింగ్ పిలిచి కుక్కలు ఇచ్చిండు గోపినాథ్. చేసిన పనులు చేసిండు, కానీ మనకైతే 20 సంవత్సరాలు అయింది. గోపినాథ్ అయితే ఏమి వెళ్ళలేదు. కారోళ్ళు మేము గెలుస్తామంటారు, చేకూరుతోళ్ళు మేము గెలుస్తామంటారు. మరి ఈ రెండిట్ల పార్టీల మధ్యనే టఫ్ ఫైట్ అని అందరు అంటారు. ఇప్పుడు మా మీద గెలుస్తారు. అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే బాగుంటుందా? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ సునీత
వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో మాగంటి గోపీనాథ్ ఆయన భార్య గెలిస్తే బాగుంటుందా ఏంటి? వాళ్ళ భార్య గెలిస్తే బాగుంటుంది. చెయ్యాలి, ఎవరైనా చేసినా మాకు పనులు కావాలి. పనులు కావాలి కదమ్మా, పనులు అయితే మంచిగా ఉంటాయి. ఇప్పుడు గెలుచుతాము, ఇప్పుడు వస్తారు, నమస్తే పెడతారు, అన్నీ చేస్తారు, వెళ్ళిపోతారు. మేము ఏమన్నా అయితే ఎవరిని అడగాలి? మా బస్సులో లీడర్లే లేరు. ఈ డెనిస్ యాదవ్ని మీ బస్ మీ లోకల్ ఉంటాడు, పిలుస్తూ. సో ఏదైనా సమస్య వచ్చినా ఆయన ఇంటికి పోయి చెప్పుకోవచ్చు అని కొంతమంది అంటారు. నువ్వేం చెప్తావు దానికి? ఎవరు గెలిస్తే వాళ్ళకి చెప్తాం అంతే. ఎవరు అదృష్టం ఎట్లుందో, ఇప్పుడు నేను ఒక దిక్కుంటావు, ఎవరు మైండ్ ఎట్లుంటుందో తెలియదు కదమ్మా మనకు. ఎవరు మంచి పనులు చేస్తారో, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి మనం వేయాలనుకుంటాం కదా. మరి మంచి పనులు చేసేటోళ్ళు కావాలి ఎప్పుడుకున్నా కానీ, అంతే కదమ్మా. మన ఆపదకి కూడా మనకి ఇంత ఏదైనా కష్టం వచ్చింది అనుకో, పోతే గిదిన వాడి చెప్తున్నాం అంటే మనకు మంచిగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలి? పైసలు కూడా బాగా వంచుతారు, ఉప ఎన్నిక కదా అంటారు. మీ వరకు ఏమన్నా పైసలు అందినాయా? వరకు ఏం పైసలు లేవమ్మా, నేను అక్కడ తిరగను, నాకేం లేవు, ఇంట్లో ఉన్నది తింటా ఉంటా అంతే. ఇంకేం పైసలు కూడా ఏమి ఇవ్వలేదు. అంటే గెలవాలని అధికార పార్టీ చూస్తుంది, గెలవాలని ప్రధాన ప్రతిపక్షం చూస్తుంది. రూపాయలు తీసుకోలేమమ్మా మేమైతే, ఉన్నమాట ఏంది. మా ఆయన కష్టం చేస్తాడు, తింటాం ఉంటాం. పథకాలు అయితే అందుతున్నాయా? ఏం లేవు. 6 గ్యారెంటీలు అని వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నీ అందుతున్నాయా? ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్. గ్యాస్ అయితే వస్తలేదమ్మా, మరి మాకు అదే 950 రూపాయలకు తీసుకుంటున్నాం. మరి గ్యాస్ ఫ్రీ వచ్చింది అన్నారు, మాకు రాలేదు. మరి గ్యాస్ ఫ్రీ రాలేదు, కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుంది, బస్సు ఫ్రీ. నువ్వు చెప్పు, ఎట్లుండాలి లీడర్ అంటే? ఎట్లుండాలి లీడర్ అంటే? ఆపదకి సంపదకి అన్నిటికీ ఉండాలి, అంతే కదమ్మా. ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, ఉన్నోడు ఉంటారు, లేనోడు ఉంటారు, అందరినీ చూసుకోవాలి, అంతేనా? కానీ ఇప్పుడు గెలిచేటోళ్ళు ఏం చేస్తారు? గెలుస్తారు, ఎవరి దాళ్ళు సంఖ జోలుకో పెట్టుకుంటారు. మరి మేమేం కావాలి, అంతే కదమ్మా. అదే మరి ఓటేస్తావా? ఇప్పుడు మనం ఓట్లు వేస్తున్నాము, గెలుస్తున్నారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఉట్టిగానే తిరుగుతుర్రమ్మా, అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తాయి, తిరుగుతారు, అలా పెట్టుకుంటారు, మాకేమి ఇయ్యరు. మేము పోయి నీ జాతికి ఓటు వేసి వస్తాం, గెలుస్తారు. గెలిచినాక ఇక నువ్వెవరో నేనెవరు, ఎవరు రారు. మాకు మంచి పనులు కావాలి, ఎవరు వచ్చినా మేము వేస్తాం నీ జాతి, అంతే కదమ్మా. మనం వేసేది వేస్తాం మనం, కానీ మంచి పనులు కావాలి ఎవరైనా. అంటే కొత్తగా వచ్చిన అభ్యర్థికి వేస్తావా, లేకపోతే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే భార్యకి వేస్తావా? ఎట్లుంటుంది ఇక్కడ? టఫ్ ఫైట్ నడుస్తుంది అంటారు, అట్లా వేస్తామమ్మా. మా అభిమానం పూర్తి మేము వేస్తాం. నిజాలు నిర్భయంగానే చెప్పాలి, ఎవరికేం మనం భయపడేది లేదు. భయపట్టిస్తారు ఎవరన్నా? భయపడతలే మేడం. ఎట్లుంది ప్రచారాలు? ఏ నాయకుడు? పర్వాలేదు, అందరు తిరుగుతున్నారు, ముగ్గురు తిరుగుతున్నారు. కన్వెన్సింగ్ అయితే మస్తు నడుస్తుంది, జోరులో నడుస్తుంది, ఎప్పుడు నడవలేదు. సీఎం రేవంత్ రెడ్డి వస్తుండు, అటు సైడ్ ఏమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుగుతుండు, అంతా హేమీలే దిగుతున్నారు ప్రచారాలు, తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు, పర్వాలేదు. వస్తే ఇక పర్వాలేదు, కాంగ్రెస్ అయితే వచ్చేటట్టున్నది. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నవే? అంటే నవీన్ యాదవ్ కొంత నియర్ బై ఉంటాడు, పిలిస్తే వస్తాడు, మీరు కూడా సమస్యలు చెప్పుకోవచ్చు అనుకుంటుర్రా? లేదంటే అధికారంలో ఉన్న పార్టీ కోటేస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటుర్రా? అట్లా కూడా అవుతుంది మేడం, అధికారం ఉన్నప్పుడు పార్టీలో డెవలప్ అవుతుంది. నవీన వస్తే జర పర్వాలేదు అనుకుంటా, అంతే. అంటే నవీన్ అన్న ఇంతకుముందు మంచి పనులు చేసిండా? మరి ఆయననేమో పక్కన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతా రౌడీ షీటరు ఇట్లా మాట్లాడుతారు. అది ఏం లేదు మేడం, అంతా వాళ్ళ నాయన ఉండే అప్పుడు, శ్రీశైలం యాదవ్ ఉండే అప్పుడు, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఉండ్రి. ఈయన అంతా ఏం లేదు, పర్వాలేదు ఇప్పుడు ఆయన. ఓ డెవలప్ అవుతుందని. మాగంటి గోపీనాథ్ ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఉండే కదా ఇక్కడ ఎమ్మెల్యేగా, మంచి పనులు చేసిండు అప్పుడు, పర్వాలేదు ఆయన. ఇక లేడీగా మేడం చనిపోయాడు మాగంటి గోపీనాథ్, భార్యకి ఇచ్చింది కదా. ఇక అట్లని ఈ లేడీ అని జర ఎంట ముందు అవుతున్నారు, అట్లని. ధైర్యం లేదా ఆమెకు, అట్లా అంటున్నా. టాకింగ్ పవర్ ఉండాలి కదా, టాకింగ్ పవర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. అదే వాళ్ళు ఆమె
పార్టీ పరంగా అంటే ఆమెగా కొంత మాట్లాడేటువంటి శక్తి లేకపోయినా వెనకాల నాయకులు గట్టిగానే ఉన్నారనుకుంటున్నారు కదా అందరు. ఉన్నా కూడా ఇక ఆమె గట్టి ఉండాలి, ఊరికే ఇట్లా ఊపితే కాదు, అట్లే అలా సో కాంగ్రెస్కి కొంచెం బలం ఉంది. కొంచెం వెళ్తా ముందు అంతే అంతే, ఎక్కువ లేదు తక్కువ. ఎవరు గెలిచేది చెప్పలేము. ఎట్లుండ్రు మీ బస్తీలంతా? మా బస్సులో బాగానే ఉన్నారు. జోరుగా ప్రచారాలు అయితే నడుస్తున్నాయి. అసలు ఎక్కడ పోయినా మైక్ల సౌండ్ తోటి దద్దరిల్లిపోతుంది. ప్రచారాలకి పెద్ద పెద్ద లీడర్లు, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరుగుతుర్రు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి దోచిన హామీలు భరోసాలు, వీళ్ళ నాళ్ళ తిట్టుకోవడాలు వాళ్ళ నీళ్ళు తిట్టుకోవడాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా గ్రౌండ్లో. నువ్వేం అంటే నువ్వుగా ఈ 3 పార్టీలు ప్రధానమైన పార్టీల గురించి ఏం మాట్లాడు? ప్రచారం అయితే రోజు నడుస్తుంది, కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు 2 పార్టీలు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మినిస్టర్లు వస్తున్నారు, మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మెయిన్ బీజేపీ మాత్రం అసలు తిరగట్లేదు. ఎప్పుడో తిరుగుతున్నారంటే ఏదో ఒకసారి. ఎక్కువ పార్టీలు చూసి మాత్రం ఈ 2 పార్టీలనే ఎక్కువ ప్రచారం అయితే కనిపిస్తుంది. దాంట్లో ఎక్కువ ఓటర్స్ కూడా ఈ 2 పార్టీలనే ఏదో ఒకటి విన్ అవుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ అధికారంలో ఉంది నవీన్ యాదవ్, ఆ లోకల్ క్యాండిడేట్. ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తాడు, ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తాడు ఆయన. ఇప్పటికీ 3 టైమ్స్ ఏమో నించున్నాడు అనుకుంటా, 2 టైమ్స్ నుంచి నించున్నా ఓడిపోయినా కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేసేవాడు అనమాట. ఇప్పటికే హెల్ప్ చేస్తూనే ఉంటాడు ప్రతి దగ్గర. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటే అతను చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. ఇప్పుడు సానుభూతితో ఓట్లు పడతాయి అంటారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ కోసం కొన్ని ఓట్లు పడతాయి. అది కాక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల కింద చెప్పారు. దాంట్లో ఒక 3-4 పథకాలే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇంకా మిగతాయి అవి అన్నారు, ఇస్తా అంటలేరు ప్రజెంట్, మళ్ళీ ఇంకా ఇవ్వలేరు. ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇక దాన్ని బట్టి వాళ్ళు అది చూస్ చేసుకొని అవేమి ఇవ్వలేరు కదా అని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అది ఇంకా తెలియదు. ఒక మాట సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, ఇక్కడ అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక్కడ పథకాలను బంద్ చేస్తా అనేసి. ఆ మాట అనొచ్చా సీఎం స్థాయిలో ఉండి? అట్లా అయితే అనకూడదు. ఇక ఆయన మాట్లాడే అట్లా ఏమైనా తప్పిపోయిందో ఏమో మాట తెలియదు. బీఆర్ఎస్లో చేసిన డెవలప్మెంట్ ఉందా ఈ 10 సంవత్సరాల్లో? ఇక్కడ మంచి పనులు మాగంటి గోపీనాథ్ ఎట్లా ఉండేటారు ఇంతకు? ఇప్పుడు ఈ ఏరియాలో డెవలప్ అంటే బస్ స్టాప్ ఒకటి కొంచెం పెద్దగా చేసారు, ఓన్లీ బస్ స్టాప్. ఆ రోడ్డు చేయనే లేదు. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ఇప్పుడు ఒక 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డు ఒకటి ఇంతవరకు ఇప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 20 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే. అది అప్పటి నుంచి వింటున్నాను నేను, ఎప్పుడో చిన్న ఉన్న పర్సంది. ఆ రోడ్డు పెద్దగా అవుతుంది, ఇక్కడ పక్కన గల్లి ఈ రోడ్డు పెద్దగా అవుతుంది. ఇంతవరకు అది డెవలప్మెంటే కావాలంటే ఈ బోరవండలో మాత్రం డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ బస్ స్టాప్ ఒకటి పెద్దగా చేసారు, మిగతా డెవలప్మెంట్ ఏం లేదు. ఇక లైట్స్, స్ట్రీట్ లైట్స్ అప్పుడు చిన్న బల్బులు ఉంటుండే. ఓ 10 ఇయర్స్ కింద గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెద్ద ఎల్ఈడి లైట్లు వేసారు. ఇంకొకటి ఇక్కడ ఒకటి ఐరన్, ఇక్కడ మా ఇంట్లో ఇదే, ఇక్కడ ఐరన్ పోల్ ఉంది. నేను చిన్న ఉన్న పర్సన్, ఇక నేను పుట్టిన పర్సన్తో ఎప్పుడు ఉందో నాకు తెలియదు. నాకు తెలివి వచ్చిన పర్సన్ ఆ పోల్ ఎట్లుందో అట్లనే ఉంది ఐరన్ పోల్. అది ఇంతవరకు చేంజే చేయలేదు. చాలాసార్లు కరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ వాళ్ళకి చెప్పినాము. మళ్ళీ ఈ పొలిటీషియన్లు వాళ్ళు బస్సుల లీడర్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా తెలుసు ఎన్నోసార్లు. ఇప్పుడు ఏమైనా కరెంట్ షాక్ వచ్చి సర్క్యూట్ అయిన తర్వాత అప్పుడు వస్తారు, అప్పుడు నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆడ చెవుల రోడ్లో ఎట్లా అయిందో అట్లా అందరు వస్తారు. అలాంటి ఏమైనా సంఘటన అయితే వస్తుంది తప్ప ముందు జాగ్రత్త తీసుకోవడం మాత్రం ఎవరు చేయరు. అదే ఇప్పుడు ఇంతకుముందు డెవలప్మెంట్ కొంత చూసినాము మాగంటి గోపీనాథ్ హయాంలో అంటున్నారు. సో ఇప్పుడు తన భార్యకి మాగంటి సునీతకి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ పాలన బాగుందా? ఇంతకుముందు కేసీఆర్ పాలన అంటే పథకాలు ఏం, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నట్టయితే ఏం కనిపించాలి. యాక్టివిటీస్ డైలీ ఏమన్నా అవుతుంటాయి కదా, అట్లా యాక్టివిటీస్ చేస్తున్నట్టయితే కనిపించాలి. అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఏదో ఒకటి హరితహారం అట్లా కంటిన్యూ నడిచేది. ఇట్లా ఏదో చేస్తున్నామన్నట్టయితే చేస్తుండో లేదో కానీ అట్లా అయితే కనిపించేది.
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ బస్ అయితే కంటిన్యూ నడుస్తుంది. అదొకటి కనిపించే పథకం, కరెంట్ ఒకటి కనిపించే పథకం, రెండు క్లియర్గా కనిపిస్తున్నాయి జనాలకు. మిగతా ఫ్రీ బస్ తోటి మహిళలే కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ తోటి పెద్దగా ఉపయోగం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అనవసరంగా ఆడపిల్లలని కొంత ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు అంటున్నారు. మళ్ళీ జెంట్స్కేమో రేట్లు పెంచేసిర్రు. దీన్ని ఎట్లా చూస్తారు? మొత్తం ఫ్రీ బస్ కాకుండా మహిళలకు కొంచెం రేట్ తక్కువ పెట్టాలి. ఫ్రీ బస్ అనగానే అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఖాళీ ఉన్న వాళ్ళు కూడా బస్సులలో తిరుగుతున్నారంట. దాని బదులు కొంచెం రేటు మొత్తం ఫ్రీ కాకుండా కొంచెం ఆఫ్ రేట్ అంటే తీసుకోవాల్సింది. అలా మగవాళ్ళకు రేట్ పెంచేసారు, డబల్ రేట్ అయిపోయింది. అంటే ఏ రెండు పార్టీల మధ్యలో టఫ్ ఫైట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది? కొంత గ్రౌండ్లో తిరుగుతుంటావు దోస్తులతోటి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండిట్లో ఎక్కువ అంటే ఒక్కొక్కసారి ఒకరోజు ఎక్కువ కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పేసి అంటారు, ఒక రోజేమో బీఆర్ఎస్ గెలుస్తుంది కొంచెం ఒక 5% ఓట్లతోనే అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను. ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజార్టీ తోటి గెలుస్తుంది అంట. ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిచింది అనుకోండి, అప్పుడు వీళ్ళు అందరు అనుకునేలాగైతే అంటే ఇప్పుడు టాక్ ఇక్కడ అందరు మాట్లాడుకునేది అంటే ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇప్పటివరకు పథకాలు వీళ్ళు ఇస్తామన్నారు కదా, ఆ పథకాలు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అవి ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఇంకా వేరే పథకాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడే స్టార్ట్ కాకుండా మళ్ళీ 5 years తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా 3 yearsలో ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఇంకా 2 years అయిన తర్వాత ఆ పథకాలు స్టార్ట్ చేస్తాడు ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తాయి. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇమీడియట్గా పథకాలు అన్నీ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు. సో కొంతమంది ఇక్కడున్న స్థానికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సో ఇక్కడ ఏరియాలో 10 సంవత్సరాల కిందట డెవలప్మెంట్ ఎట్లుంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎట్లుంది? ఏ పాలన బాగుందంటే ఏం చెప్తారు? ఏ పాలన బాగుందనేది మనం స్పెసిఫిక్గా దేనికి ఆన్సర్ చేయలేము. కానీ ఈ బైపోల్ వచ్చిన కన్నా ముందు మనం డెవలప్మెంట్ చూస్తామంటే మనకు చాలా అంశాల్లో చాలా బెటర్మెంట్ జరిగింది. ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది రోడ్స్ కావచ్చు, లేకపోతే నాలాస్ కావచ్చు, డైవర్షన్స్ కావచ్చు, లేకపోతే 24x వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై కావచ్చు, లేకపోతే మనకు 3 hours వాటర్ సప్లై కావచ్చు. దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఫ్యాక్టర్స్. అప్పట్లో మన బీఆర్ఎస్ కానీ, లేకపోతే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కానీ, బాబా ఫసీదుద్దీన్ గారు డిప్యూటీ ఉన్నప్పుడు కానీ, బోరబండ అనేది ఒక చాలా తీర్పు దిబ్బరు వీళ్ళిద్దరు కాన్సెప్ట్ కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే రాజకీయ పార్టీ ఉండడంతో బోరబండకు చాలా మేలు జరిగింది. కానీ ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండే, కానీ తర్వాత వేరే దానికి రాజకీయాలకు దారితీసినాయి. అవన్నీ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ప్రచారాలు బాగానే జరుగుతున్నాయా? ఈ 2 yearsలో డెవలప్మెంట్ ఏమైనా చూసిర్రా? 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా మీ ఏరియా? ఎస్, టు బి స్పెసిఫిక్, ఈ 2 yearsలో పరిపాలన అనేది ఎలా ఉందంటే, ఎస్, రేషన్ కార్డుల విషయంలోకి వస్తే మనకు చాలామందికి ఇక్కడ మా తెలిసిన వాళ్ళు బాబా సలైన్లో ఉంటారు, బంజానార్ కానీ, లేకపోతే వినాయక్ చాలామందికి ఇంతకుముందు కొన్ని నేమ్స్ ఇంక్లూడ్ కాలేకపోయినాయి, ఆ నేమ్స్ ఇంక్లూడ్ అయినాయి. కొంతమందికి రేషన్ వస్తుంది, చాలామందికి సన్నభ్యం వస్తూ ఉంది. చాలా పేదవాళ్ళు మాలాంటి వాళ్ళు పేద సన్నభ్యమే తింటూ ఉన్నాము. పరిపాలన మాత్రం చాలా బాగుంది. సో గ్రౌండ్ లెవెల్లో ఎవరికి అంటే ఒక డెవలప్మెంట్కి ఓటేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే కొంత సింపతి సైడ్ ఏమైనా ఓట్లు పడే ఛాన్స్? టు బి స్పెసిఫిక్, ఓటింగ్ అనేది ఒక పర్సనల్ రైట్ అండ్ ప్రివిలేజ్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. మనం ఎలాంటి ప్రెడిక్ట్ చేయలేము. అది అతను ఎవరికి వేస్తారో, ఒక క్యాండిడేట్ ఎవరికి వేస్తారో అతను ఇష్టం. అది లోపల మనం బయట మాట్లాడుకో చాలా చెప్తాం బీఆర్ఎస్ కేస్తున్నాను అంటే కాంగ్రెస్ నాయకులు సింపతి కోటు పడి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, 2 నెలల సంది 150 కోట్లతో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినామని. సింపతి ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఓన్లీ అన్ ఎమోషనల్, అండ్ డెవలప్మెంట్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్. బోత్ ద ఫ్యాక్టర్స్ విల్ బి ప్లేయింగ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ. బట్ స్టిల్ టు బి స్పెసిఫిక్, మనము నిర్ణయంకి రాలేము ఎవరికి ఎవరు ఓటు వస్తారనేది స్పెసిఫిక్గా పోలింగ్ బూత్కి చూస్తే తప్ప మనకేం అర్థం కాదు. సరే, యాజ్ ఎ యూత్గా ఎట్లుండాలనుకుంటున్నావు? నాయకుడు అనేటోళ్ళు, గెలిచిన వాళ్ళు ఎట్లుంటే బాగుంటుంది? యాజ్ ఎ యూత్ నేను చెప్పడమే కాదు, భారత రాజ్యాంగమే డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ ది బీయింగ్ యాజ్ ఎ క్యాండిడేట్ అని చెప్పి మనకు స్పెసిఫిక్గా 104లో కానీ 105 ఆర్టికల్ చెప్తా ఉంది. ఎలాంటి వాళ్ళు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, కౌన్సిల్కి కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎలా ఉండాలనేది స్పెసిఫిక్గా చెప్పింది. మనం చెప్పడం ఇది కాదు. ఇప్పుడు పొలిటికల్ అనేది ఒకటి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క మందికి మీరు కూడా నాలాంటి, ఇప్పుడు మీరు కూడా యూనిక్, నేను కూడా యూనిక్, తను కూడా యూనికే. సో ఎలా ఉండాలనేది కాదు, యాజ్ పర్ లా అనేది మస్ట్ బి క్వాలిఫైడ్ పర్సన్, అంతే చెప్పగలుగుతాను. ప్రచారాలు ఇంకా 4 days ఉంది. సో మీ సైడ్ అంటే ఓటింగ్ కొంత నిరుపేద పబ్లిక్, వీళ్ళే బిలో పావర్టీ వాళ్ళే ఎక్కువగా నించుంటారు. వీవీఐపీలు అసలు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయరు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, ఓటింగ్ అనేది గివెన్ బై ది అప్పుడు
మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ చేసేటప్పుడు మనకు ఒక రైట్, ఒక ప్రివిలేజ్ ఇచ్చారు. ద వాయిస్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఓట్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వాయిస్ అని చెప్పి ఆ రోజు మనకు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, ఇంకా తతిమ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇట్స్ ఒక రైట్. మనకు ఓటింగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి, ఇది ఒక లీగల్ రైట్ కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా ఇట్స్ అన్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ఓట్, టు క్యాచ్ దర్ ఓట్ ఇన్ ది రెస్పెక్ట్ టు పోలింగ్ బూత్స్ అండ్ ఓట్ ఫర్ ది గుడ్ పార్టీ, వాట్ ఎవర్ మే బి ద క్యాండిడేట్ మే బి, ఓట్ ఫర్ ది గుడ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ది అప్కమింగ్ సిటిజన్స్. ఓట్లు అనేది నాయకుని చూసేస్తారా, పార్టీలను చూసా? దట్స్ అన్ అగైన్ ఇది అనేది ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ కాబట్టి నాయకుని చూసి వస్తారా, ఓటు పార్టీని చూసి అంటారంటే, ఇప్పుడు మీరు కాంట్రవర్సీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు బైపోల్ అనేది మాగంటి గోపీనాథ్, ఫాలోయింగ్ ది డెత్ ఆఫ్ ది మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్. సో ఇక్కడ మన ప్రచారం చూస్తూ ఉంటే కాంగ్రెస్ కూడా వాళ్ళ దూసుకొని వెళ్తూ ఉన్నారు, మన బీఆర్ఎస్ కూడా దూసుకొని వెళ్తున్నారు, మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా దూసుకొని వెళ్తున్నారు, RRR బాధితులు కూడా దూసుకొని వెళ్తున్నారు, చాలామంది రిటైర్డ్ పెన్షనర్స్ కూడా దూసుకొని వెళ్తున్నారు. పార్టీలకి క్యాండిడేట్కి ఎలాంటి స్కోప్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఏసే క్యాండిడేట్ పోలింగ్ బూత్ లోపల చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకుంటూ ఓట్ చేస్తూ ఉంటాడు. ఫైన్. ఎట్లా నడుస్తున్నాయి ప్రచారాలు, ఎట్లా సాగుతున్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ బస్తీలో? ఏమో బిడ్డ, మొన్న ఒకనాడు పోయినా 200 ఇస్తామన్నారు, ఎవడు ఏడే. ప్రచారాలు కాదు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటున్నా. ఇంకోది అంటుంది మాకు, ఏమన్నా అయితే చెప్పుకోవడానికి. ఓటు వేయాలి. ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? ఏమో మరి కేసీఆర్ అంటారు, మళ్ళీ మేమేమో ఏమో మరి ఆయన కేసీఆర్ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా? రేవంత్ రెడ్డి. సరే, ఎవరి పాలన బాగుండే? ఇంతకుముందు గత ప్రభుత్వ పాలన బాగుండేనా కేసీఆర్ది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? పిల్లలు అంత పెద్దగా అయ్యారు, మాకు రేషన్ కార్డు లేదు. లేదు మాకు రేషన్ కార్డు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా రేషన్ కార్డులు ఇచ్చినామని. మాకు రాలే. అగో పిల్లలు కూడా ఎంత పెద్దగా అయింది నా కోడలు పిల్ల. మాకు రేషన్ కార్డు ఇవ్వాలి కదా, లేదు. లేదా? నా బిడ్డ వచ్చింది, ఇప్పుడు నేను ఇంత తిన్నా తాగిన బిడ్డ, ఏం మాట్లాడాలనో అర్థం కాదు. డెవలప్మెంట్ ఎట్లా జరిగింది ఈ 10 సంవత్సరాలు? ఎట్లా జరిగింది ఈ 2 సంవత్సరాల్లో? ఎట్లా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఏరియాలో? ఏం లేదండి. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడిక్కడ ఇక్కడైతే ఏం లేదు, ఆడ ఇక్కడ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్? అవి డ్రైనేజ్ వాటర్ వస్తాయి. అవి చెప్పిర్రు ఎప్పుడన్నా నాయకులకి కొంచెం సార్ట్ అవుట్ చేయమని? లేదు, మనకంటే ఐడియా లేదు దాని గురించి. ఎట్లా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీ? లేదంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా కూడా చాలా మంది నించురు మీ సైడ్. గెలిస్తే టీఆర్ఎస్, లేకుంటే నవీన్ అన్న. ఇద్దరి మధ్యలోనే పోటీ. అంతే. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే బాగుంటుందా? ఇంతకుముందు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ వైఫ్ నించుంటుంది కదా, మాగంటి సునీత. తెలీదా ఆమె? తెలుసు తెలుసు తెలుసు. తెలుసా? క్యాండిడేట్ తెలుసా? ఏ పార్టీ నుంచి ఎవరు నించుంటారు? అంటే ఎవరు మీకు అందుబాటులో ఉంటారు, ఎవరు డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీని గెలిపించుకుంటే బాగుంటుంది? కాంగ్రెస్ కూడా పర్లేదు, టీఆర్ఎస్ కూడా పర్లేదు, ఇద్దరు కూడా చేస్తారు, ఎవరైనా గెలిస్తే. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా మీ సైడ్? ఏమమ్మా మనకు అంటే ఐడియా లేదు దాని గురించి. ఫ్రీ బస్ ఒకటి అమలు అవుతుంది. అది ఏదో ఐడియా ఉంది. కరెంట్ కూడా కొన్ని అయితేనే కొన్ని అవుతలేవు. అవి కూడా కొన్ని అయితేనే కొన్ని అవుతలేవు. ఎవరిని గెలిపించుకుంటారు మరి మీ జూబ్లీ హిల్స్ వాళ్ళంతా కలిసి? ఇద్దరు కూడా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, టీఆర్ఎస్ కూడా ఇంకా నవీన్ అన్న కూడా చూడాలి, ఎవరికైనా ఒకరికి ఉంది బెట్ట. వేస్తావా ఓటు? వేస్తాను ఆయన. ఎవరికి వేస్తావు? కారు గుర్తుకో. ఎందుకో కారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఇక్కడ అధికారంలో, రేవంత్ రెడ్డి సీఎం అంటున్నారు కదా. ఏమో విజయ్, ఎవరికన్నా అదృష్టం ఎవరికి వస్తుంది, దేవుని దయ. కారు కేస్తాను కదా, అంటే రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఇప్పుడు ఉన్నటువంటి సీఎంది? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాడు సీఎంగా, ఆయన పాలన బాగుండేనా? ఏమో బిడ్డ, నాకు అంత అనుభవం లేదు బిడ్డ, మోటు దాన్ని ఊరు దాన్ని. అడగంగానే కేసీఆర్ కేస్తాను ఎందుకన్నా? అన్న ఎవరో ఇది కేసీఆర్ కారు గుర్తుకైనా సరే, పువ్వు గుర్తుకైనా సరే, ఎవరైనా రావాలి, మంచిగా ఉంటే చాలు.
లీడర్లు ఎట్లుండాలనే? ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది బెటా. ఎవరిచ్చింది? కేసీఆర్ ఇస్తున్నాడో, పువ్వు గుర్తిస్తుందో, కాంగ్రెస్ ఇస్తుందో తెలియదు. చాలా ఎండ్ల కింద ఉండే జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండు. ఇంకా అప్పుడు సంధి ఇప్పుడు వరకు అయితే ఇక్కడ ఏం లేదు. జనార్దన్ రెడ్డి చేసిండు మాకు పెద్దమ్నగల్రా ప్లాట్లు కూడా ఇచ్చిండు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులో ఏం పంచలేదా ఈ రేవంత్ రెడ్డి సర్కార్? ఇల్లులో పంచలే రాసుకొని ఆధార్కు ఆరాటు కోపిన్కి ఆరాటే ఇస్తలేరు. ఆధార్లో మొన్న ఆధార్ రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పుకుంటారు కదా కాంగ్రెస్ లీడర్. లేదు ఇస్తానే లేరు. మున్పటి అప్పుడు జనార్దన్ రెడ్డియే ఉన్నాయి, ఇంకా ఇప్పుడు అయితే లేవు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇట్లా కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు కదా, మళ్ళీ లీడర్లు కూడా ఓట్లు వేయమని వస్తుంటారు సాయంత్రం కాగానే పొద్దున్న కాగానే వాళ్ళ క్యాంప్ రాగానే అంటమ్మా అయిపోయామ్మా, వీళ్ళకేస్తాం వాళ్ళకేస్తాం అంటమ్మా. వద్దు కోపాలు వద్దు, మన లోపల పోయినాక మన ఇష్టం అట్లా అనుకోవాలి. కానీ నించున్న అభ్యర్థులల్లో ఎవరు కొంత బెస్ట్ అనిపిస్తుంది? మాగంటి గోపీనాథ్ భార్యను నించోబెట్టుకోవడం గెలిపించుకోవడం బెటరా? ఇప్పుడు ఇక్కడే ఉంటాడు అంటున్నాడు నవీన్ యాదవ్, ఇక్కడ లోకల్ అంట కదా, బీసీ బిడ్డ. సో ఆయనను గెలిపించుకుంటే బెటర్. ఆయన ఏమంటున్నాడు అంటే నన్ను గెలిపిస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ అయితే అని. రేవంత్ రెడ్డి అంటాడు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తేనే మీకు పథకాలు ఇస్తామనేసి అంటారు. ఇన్నగానే అంత ఆలోచన చేయమమ్మా మాకు. మేము పెద్ద దాంట్లో తిరగము, మేము వర్క్ ఆడికి కూకోము. సాలు చేసిన వాళ్ళే సాలు దేవుళ్ళు అనుకుంటాం. మాకు ఇది పింఛన్లు కూడా రాయాలి 60 ఏళ్ళకు. అదే కానీ ఇంతకుముందు ఉన్న కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన బాగుందా? అప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, 9 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది, 6 గ్యారెంటీలు అని వచ్చారు కదా. సో అన్నీ అమలు అవుతున్నాయా? మీ వరకు వస్తున్నాయా? ఫ్రీ కరెంట్ కావచ్చు, లేదంటే గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఫ్రీ బస్ అంటారు, ఇప్పుడు వస్తుంది. అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది. ఫ్రీ బస్ తోటి ఆడవాళ్ళకి కొంత బెనిఫిటేనా? అంటే కొంచెం మంచిగా తిరిగే కాడికి తిరగవచ్చు, ఉద్యోగాలకు పోవచ్చు, సో స్కూళ్ళకు కాలేజీలకు. కాలేజ్ పిల్లలకి కావచ్చు కానీ మేము ఎక్కడ పోతాం? వినడాన్ని ఒకనాడు పోతాం. ఇంకా కాలేజ్ పిల్లలకే జరా సేఫ్టీ. కానీ అసలు రోజుకో రకంగా జూబ్లీ హిల్స్లో అందరు లీడర్లు అందరూ ఉండరు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా మీ ప్రచారాలలో తిరుగుతురు. మీకు అనిపించట్లేదా ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? దిగము వాళ్ళతో ఏమన్నా కనీసం టీవీలలో చూస్తురా ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయి? జరుగుతున్నాయి. మేమిట్లా అంటున్నారు కానీ చూస్తున్నాం కళ్ళతో. ఇంకా ఏం చేస్తాము? ఏం చెయ్యలేము అట్లని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుతున్నాయా అని అడిగిన. 6 గ్యారెంటీలు అని వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మేమైతే తెలియమ్మా, పైకెంచి కింద దిగామమ్మ. ఇంకా దిగము, మాకు ఎవరు ఒక్క పైస ఇచ్చింది లేదు. మాకు అది పింఛన్ రాసిన వాళ్ళు లేరు. మాకు కూడా డబుల్ చేస్తామన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కంపెనీలో చేసినా కానీ పింఛన్ రాయలేదు. కంపెనీలో చేసినా కానీ మా ఆయనకు 70 ఏళ్ళు రాయలే. ఇంకా డ్యూటీలు చేసి కూడా ఏం లాభమమ్మ. అట్లానే ఇంకా కూకున్నాము. ఇంత ఈ 11వ తారీఖు పోలింగ్ ఉంది కదా, ఓటు వేస్తారా పోయి? వేస్తాము. మేము చచ్చిపోతే వెయ్యము. మేము బతుకుండగా ఎవరికైనా ఒక్కరికి వేయాలే కదమ్మా. కానీ ఇక్కడ బాగా పైసలు వంచుతారు. ఉప ఎన్నిక అంటేనే పైసలు వంచి వేయించుకుంటారు ఓట్లు అని కూడా నడుస్తుంది మాటలు. వాడాడు పైసలు ఇచ్చినాడు గింత తిరుగుతున్నాము. ఆ ముచ్చట ఇక్కడైతే కూకున్న కాడ లేదు. ముండ కొడుకులు పంచుతున్నారు, వాడని ఒక పైస ఇస్తున్నాడు. చేసిన కష్టాలే వస్తలేవు. డ్యూటీలు చేసింది ఇంకా మీ రాములకి ఇంకా ఇయ్యలేదమ్మా. బట్టలు చేపలా చేస్తే ఏం చెప్తారు? ఏ పార్టీ ఏ గుర్తులో చెప్తుంది? గుర్తులో 3 వచ్చిర్రు. 3 చేయి గుర్తు, పువ్వు, కారు, 3 పార్టీలలో వచ్చింది.
వస్తానే సరే అమ్మ అంటారు, ఏం చేస్తాం వేస్తావా పోయి 11వ తారీఖు రోజు ఓటు? వేస్తా. ఎట్లుందమ్మా, కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా? నువ్వు చెప్తే ఏం చెప్తావు, ఎవరి పాలన బాగుందని? ఇప్పుడు జరిగితే తెలుస్తుంది ఇన్ని రోజులు చూసినావు, ఆ 9 సంవత్సరాలు చూసినావు, ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు. సో ఎట్లా ఉంది ఏంటి? ఈయనగా ఇక తక్కువ ఇద్దరు పోటీలు అయ్యి మాకు అవే పాత ఇస్తుంది 2000 పింఛన్ పెంచలే, పెంచాను. ఇంకా ఈ వేసారు వచ్చాక పెంచింది నాయం కాడికి అయితే 200 ఉన్నప్పుడు మాకు ఆయన వచ్చి 1000 రూపాయలు తీసిండు. మళ్ళీ రెండోసారికి 1000 రూపాయలు తీసి 2000, 3000 చేద్దాం అనుకున్నాక కిరికిరి అయ్యి గిట్ట అయిపోయింది 1,00,000. ఇప్పుడు ఇది దయాలది ఎట్లా చేస్తారో, ఇప్పుడు 4 ఇస్తా అంటున్నాం, గెలిపిస్తారట అదని అంటారు. ఆ మాట కూడా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తేనే మీకు పథకాలు అమలు అవుతాయని అన్నాడు. మరి అట్లా భయపట్టించి ఓట్లు వేసుకుందాం అనుకుంటారా? ప్రభుత్వము వాళ్ళకు వేస్తే మాకు పథకాలు వస్తాయని మీరు వేస్తారా ఏంటి? లేదా అట్లా లేరు, భయపడలేదు లేదు, అంతనే రాదు ఇక్కడ చేసాం. కానీ ఇక ఇద్దరు పోటీల మీద 3 ఇస్తానంట, నేను 4 ఇస్తాను, నేనన్నా 3 ఇస్తాను 4 అన్నట. ఇద్దరు ఎట్లా అయిందేమో అవే 2 ఇస్తారు మళ్ళా. ఇప్పుడు గెలిచి ఇస్తారంట, చూద్దాం. లేకపోతే మళ్ళీ పథకాలు పోయినట్టేనా మీ సైడ్ అంతా? ఇక పోయినట్టే మరి పోదా, ఎట్లా చేస్తారో పెద్దలు. మరి పథకాలు రావాలని కాంగ్రెస్ పార్టీకి వేస్తారా? పథకాలు అవసరం లేదు అనేసి కొంత ఇంతకు ముందు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకే వేస్తారా? కాంగ్రెస్కి వేస్తాం, ఎందుకు బాధ్యత కాంగ్రెస్కి వేస్తాం. పథకాల కోసమా? పథకాల కోసమా అమ్మ? ఇవన్నీ వేస్తాము, వేయకపోతే బాగుండదు కదా. అధికారంలో ఉన్నారు కదా, అంతేనా? అధికారంలో ఉన్నారని వేస్తా అంటున్నావా? అధికారం అంటే అర్థం కాదమ్మా మాకు. ఇప్పుడు సీఎం అంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళకి వేస్తా అంటున్నావా? ఇక అట్లనే అవుతుంది, ఇక చెయ్యాలి కదా, సాయం చేయాలి కదా. ఇక వాళ్ళు అంటున్నారు, చూద్దాం, మీరు చూద్దాం. పడుతున్నారు మేడం, ఏ పార్టీలు పోటీ పడుతున్నాయి? నేను నువ్వు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇంకా ఇది ఎవరన్నది రేపు 11వ తారీఖు తెలియదు, అంతే కదా. ఏమనుకుంటారు ఒక 4 కూర్చున్నప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇంతకుముందు 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ ఎట్లా ఉండే మీ ఏరియాలో? టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెవలప్ అయింది, ఇల్లు పగల కొడుతుంటే. ఈ 2 సంవత్సరాలలో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నా చేసిందా డెవలప్మెంట్స్ అని? ఏం చేసింది మీకు తెలుసు కదా, ఏం చేయలే. వాళ్ళు చేసేది లేదు, సచ్చేది లేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో 150 కోట్లు శాంక్షన్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవకపోతే పథకాలు కట్టన్నారు. మరి అధికారంలో ఉంది కాంగ్రెసే కదా, మరి అది రాకపోతే ఇంకెవరు చేస్తారు? అధికారంలో ఉంటేనే కదా. మరి వీళ్ళు వచ్చినా ఒక్క సీట్ ఏం చేస్తారు వీళ్ళు? అంటే గ్రేటర్ వ్యాప్తంగా వీళ్ళ సీట్లే ఉన్నాయి కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్దే కదా, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడున్న ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. డెవలప్ చేస్తున్నారు, హైదరాబాద్ డెవలప్ చేయట్లేదు కదా మేడం, ఎక్కడుంది అట్లా ఉంది కదా. హైదరాబాద్ ఎట్లుంది అట్లా ఉంది కదా మేడం. ఏ 2 పార్టీల మధ్యలో టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? కాంగ్రెస్, బీఆర్ఎస్కి ఉంది. ఏది గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెసే వచ్చేటట్టుంది. ఎందుకు? అధికారంలో ఉందనా? డెవలప్మెంట్ అధికారంలో పథకాలు కట్ అవుతాయనా? దేని కోటేస్తారు? అధికారంలో ఉందని మెయిన్, అధికారంలో ఉంది కదా, అదే రావచ్చు 90%. అంటే అదే వస్తుంది. నవీన్ యాదవ్ పైన కూడా అన్ని చాలా వరకు రౌడీ షీటర్ ఇట్లాంటి మాటలు బాగా ట్రోల్ చేస్తున్నారు కదా బయట. అవి ఏమో మనకేం చేస్తుంది. నవీన్ యాదవ్ పరిచయమైనా బాగానే ఇక్కడ ప్రచారాల్లో పార్టిసిపేట్ చేయడము, కొంత పనులు బాగానే చేస్తాడంట, హెల్పింగ్ నేచర్ ఉంది. మజ్లిస్ పోటీ చేశాడు కదా, మరి అందరికీ పరిచయం ఉంటుంది. పోయినసారి టీఆర్ఎస్ నుంచి ఈయన పోటీ చేస్తే మజ్లిస్ నుంచి ఆయన పోటీ చేశాడు కదా. ఈ నవ్వులోనే తెలుస్తుంది, అంటే చాలా హోరాహోరీ ఉంది, బాగా నడుస్తుంది. ఏది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఇంతకు ముందు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిది ప్రభుత్వం పాలన బాగుందా? అంతకు ముందు కేసీఆర్ పాలన బాగుండేనా?
కేసీఆర్ది అయితే మంచిగానే ఉండే. మరి ఇప్పుడు ఇది ఎట్లా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏమి ప్రయోజనం లేదు ఉన్నా కూడా. మరి ఇప్పుడు ఈసారి ఆ క్యాండిడేట్ని బట్టి మరి ఎట్లా గెలుస్తారా గెలవరా అనేది తెలియదు. నవీన్ యాదవ్ పరిచయమేనా? లేదు మనకి. మీకు పరిచయం లేదు. ఏమనుకుంటురే మరి అంతా? అందరికి ఇదే అంటుంది, ఎక్కువ అటు ఇటు ఉన్నది, ఎటో చెప్పలేము. అంటే సమస్యలు కాస్త తీర్చేటోళ్ళని, కొంత డెవలప్మెంట్ చూపించిన వాళ్ళకి మనం ఓట్లేస్తాం కదా. ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాల డెవలప్మెంట్ కనిపించిందా మీ ఏరియాలో? బాగానే ఉండేది ఇంతకుముందు. 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ బాగానే ఉండే. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏమి పెద్దగా ఉండదు. తర్వాత రావచ్చేమో చెప్పలేము. మిగతా 3 సంవత్సరాలు కూడా అట్లా. ఓటేస్తావా 11 తారీఖు పోయి? వేస్తాం. బీఆర్ఎస్కి వేస్తాం. అవునా? ఎందుకు బీఆర్ఎస్కి వేస్తావు? కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే ఇక్కడ ఏం పథకాలు ఇయ్యని అంటున్నారు. మరి చెప్పలేమమ్మా ఎవరేమొస్తారు, కానీ మాకు వాళ్ళంటే అభిమానం, వేస్తాం. అంటే అభిమానం చూసేస్తారా, లేకపోతే ఇక్కడ పార్టీని చూసా, నాయకుడిని చూసా, లేకపోతే అభివృద్ధి చూసా, ఏం ప్రాబ్లమ్స్ సమస్యలు తీర్చే నాయకుడిని కోటేస్తారా? అభివృద్ధి అంటే ముందు నుంచి ఎట్లా ఉందో అట్లనే ఉన్నది. అప్పుడు కూడా అట్లా ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. కొన్ని ఏరియాలో చేశారేమో, కానీ ఇక్కడైతే ఏ ప్రభుత్వం కూడా అంతంత పూర్తిగా చేశారు అంతే. అంతా చాలామంది వస్తున్నారు రోజుకి, ఇంకా ఫుల్ డీజే సౌండ్, డబ్బుల సౌండ్. నాయకులు కూడా దిగినారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షోస్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి రోడ్ షోస్ చేస్తున్నారు. సో 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ అంటున్నారు పబ్లిక్. సో మీరు చెప్పండి, ఏ 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్, ఎవరు కొంత జీతే ఛాన్సెస్ ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎట్లుంది అంటే ఇంతకు ముందు కేసీఆర్ పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, మీరు ఎవరి పాలన బాగుంది? పాలన బాగుండింది. ఎందుకు ఆయన ఏమేం పథకాలు మంచి చేసిండు? ఇప్పుడున్న ఆయన 6 గ్యారెంటీలు అని వచ్చారు. ఏం మీ రాలేదు, 2 వస్తున్నాయి కదా, ఏం వస్తలేవు. అది ఏమంటారు 200 యూనిట్స్ వరకు అది ఒకటే వస్తుంది. ఇంకా మిగతా ఫ్రీ బస్ వచ్చింది తప్పితే ఇంకా మిగతా ఏమి అమలు అవుతలేవు. నేను కూడా రెడ్డినే, మరి అంటే లైవ్లో వచ్చి అంటే మొన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యుండి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మీకు పథకాలు అమలు అవుతాయి, లేదంటే కట్ అయితే భయపడిస్తున్నాడు. అవునా, విన్నాం మేము కూడా విన్నాం. మరి అట్లా మాట్లాడడం కావాలంటే మీరు కాంగ్రెస్కి వేయాలి కదా ఓటు. 2 ఇయర్సే కదా ఉండేది, తర్వాత ఎట్లా బీఆర్ఎస్ వస్తుంది కదా. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనేసి? పాలన అట్లా ఉన్నది అని అందరూ, నాది ఒకటే కదా, అందరూ అదే చెప్తున్నారు. నాకు వచ్చిన వాళ్ళు కూడా అందరూ. నీకు నువ్వుగా సొంతంగా నువ్వు అభిప్రాయపడేది, నీ ఇంటెన్షన్ ఏంటి? అప్పుడు కాంగ్రెస్కి వేసా, నేను రెడ్డినే, కాంగ్రెస్కి వేసా. కానీ ఇప్పుడు చేంజ్ చేస్తాం అనుకుంటున్నాను, అంతే అంతే. ఇంకా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను, అంతే. ఎట్లుండాలి మీ సైడ్ డెవలప్మెంట్? ఎట్లుండే 10 సంవత్సరాలైనా ఇప్పుడైనా? 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ వచ్చి సేమ్ అట్లానే ఉంది, ఏం లేదు, డెవలప్ అయితే ఏం లేదు. అంటే ఏదో 150 కోట్లు డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం, రిలీజ్ చేసినాం, డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. 2 months అయింది. నేను 25 years అయింది ఇక్కడికి వచ్చి. 25 years నుంచి అప్పుడు పీజీఆర్ఎస్ రోడ్లు ఇవన్నీ, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని మెయిన్ రోడ్లు వేసేసారు. తర్వాత ఇంక 2 years నుంచి అయితే ఒక రోడ్ వేయలేదు ఇక్కడ. 2 years నుంచి ఏమి తెలుస్తుంది కదా, వేసింటే అక్కడ ఎడన్నా, కానీ ఎక్కడ ఇనాగరేషన్ ఎక్కడ లేదు. సో ఇక్కడ సిట్టింగ్ సీట్ మాదే అనేసి బీఆర్ఎస్ అంటుంది. లేదు అధికారంలో ఉన్నాము, మాకు ఓట్లేస్తే మేము కొంత డెవలప్మెంట్ చేస్తామని. నవీన్ యాదవ్కి ఉన్నది యూత్ ఫాలోయింగ్ మంచిగా ఉన్నది. నవీన్ యాదవ్కి ఆయన చూసి ఓట్లు వేయాల్సిందే, కానీ కాంగ్రెస్ చూసి అయితే ఓట్లు వేయరు. ఇంకో రీతిలో ఇక్కడ సమీకరణాలు మారుతున్నాయి రాజకీయాలు. సో మేము గెలుస్తామంటే మేము గెలుస్తామనేసి, సో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అంటుంది. సో మీరు చెప్పండి అన్న, ఎట్లుంది గ్రౌండ్లో సిచ్యువేషన్? గ్రౌండ్లో సిచ్యువేషన్ అయితే అందరూ పోటీ మీద పడుతున్నారు, ఆల్ పార్టీస్ పోటీలో పడుతున్నాయి. కానీ బీజేపీ ముందుందని మాకు తెలుస్తుంది. అంటే సర్వేలు అన్నేమో బీఆర్ఎస్కి చూపిస్తున్నాయి, ఫేక్ సర్వేలు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అసలు రేస్లోనే బీజేపీ లేదనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదు, బీజేపీ రేస్లో ఉంది. బీజేపీ రేస్లో లేదని లేదు, కానీ బీజేపీ రేస్లో ఉంది. మరియు అందరూ ఇక్కడ కామన్ పబ్లిక్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే బీజేపీయే గెలుస్తుంది, మేము బీజేపీకే ఓటేస్తామని వాళ్ళు కామన్ పబ్లిక్ వాళ్ళందరూ చెప్తారు మాకు.
చెప్పే బాధ్యత అది అందరూ చెప్తారు అట్లా. ఇంకా ఇక్కడ అందరూ ఈ ఆరు హామీలు ఇచ్చిండు అన్నాడు. ఆరు హామీలలో ఒక హామీ నడుస్తుంది, 5 హామీలు అయితే ఏమీ లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. బైక్ ఇస్తామన్నారు, బైక్ ఇవ్వలేదు. పింఛన్ ఇస్తామన్నారు, పింఛన్ ఇవ్వలేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇవ్వలేదు. దాని గురించి పబ్లిక్ ఆలోచిస్తుంది ఎవరికి వేయాలి అని. సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది కదా, మరి అధికారంలో ఉందేమో కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీకి ఎందుకు వేయాలి అనేసి గ్రౌండ్లో అనుకుంటున్నారు. బీజేపీకి ఎందుకు వేయాలంటే ఇప్పుడు వచ్చే మోడీ గారు స్కీములు మరి అవన్నీ కూడా పబ్లిక్కి తెలుస్తున్నాయి. ఇప్పుడు మోడీ గారు కరోనా టైంలో కూడా ఇంజెక్షన్ ఫ్రీగానే ఇచ్చిండ్రు. దానిది మళ్ళీ కరోనా టైంలో వాళ్ళకి ఇచ్చిన 500 రూపాయలు కూడా కామన్ పబ్లిక్కి ఇచ్చిండ్రు. అది భేదాలు లేకుండా ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. ఇంజెక్షన్ కూడా అందరికి ఇచ్చారు. పలానా వాడికే ఇవ్వాలి, వీడికే ఇవ్వాలి, వాడికే ఇవ్వాలని చెప్పి ఇవ్వలేదు. అది అందరికి ఇచ్చారు. ఇది కామన్ పబ్లిక్ కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళలో కూడా 500 రూపాయలు కూడా రేషన్కి కరోనా టైంలో కూడా 500 రూపీస్ అందరి అకౌంట్లో వేసిండు. ఎవరికి వేయలేదని కాదు, అందరికీ అకౌంట్లో వేసిండు. దాని గురించి బీజేపీకి చూపిస్తుండ్రు పబ్లిక్. అది ఎలక్షన్ టైం వరకు ఏమి చెప్పలేము. అప్పటి వరకు అయితే మేమైతే మా హోప్ పెట్టుకున్నాము, బీజేపీ గెలుస్తుందని హోప్ పెట్టుకున్నాం. అలా నువ్వు చెప్పే, ఎట్లా నడుస్తుంది గ్రౌండ్లో? ఏం మాట్లాడుకుంటారు? ఏ నలుగురు కలిసినా బీజేపీ మాత్రం ఓరాఓరీగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఎలక్షన్స్కి వచ్చిందంటే ఇదివరకు ఒక్కసారి కూడా రాలే. అసలు ఇక్కడ ఆయన వచ్చింది ఒక్కసారి కూడా మేము చూడలే. మేము ఈయనే ఉంటున్నాం, ఈయనే పుట్టి పెరిగినాం. మేము ఈ రోడ్లు వేసింది 25 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల పైన అయింది. 20 సంవత్సరాల పైన అంటే నెలల 2-3 సార్లు మోర్లు తీస్తే కానీ రోడ్లు నీట్గా ఉండవు. నెలలు వస్తే తెలుస్తుంది. ఎన్ని మొత్తం నీళ్ళని ఇట్లా ఏర్లై పారుతూనే ఉంటుంది మొత్తం. ఇక కాంగ్రెస్ అంటే ఇక 6 స్కీమ్లన్నా అందులో ఏది కూడా వర్కౌట్ అవుతలేదు. ఆ బస్సుది కూడా ఫెయిల్ అయిపోయింది అది. ఎందుకంటే అందరు కొట్టుకుంటున్నారు. జెంట్స్కి ఏమో మొత్తం రేట్లు డబల్ వేస్తున్నారు. అన్న మీరు? నేను బల్కంపేట స్థానికుని, ఇక్కడ వచ్చాను బోరబండ. ఏం మాట్లాడుకుంటారు ఇక్కడ వాళ్ళంతా, నీ దోస్తాన్లు కానీ నీకు తెలిసిన వాళ్ళు? ఇప్పుడు జనరల్ టాక్ ఏంటంటే అమ్మ, ఒకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా డెవలప్మెంట్ 10 ఇయర్స్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఇయర్స్లో మీరు ఏం చేయగలుగుతారు? అన్నీ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు మౌలిక సదుపాయాలు మీరు చూస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆ పూడికలు తీయడం అవి చేస్తుంది. అంటే ఒకవేళ మీరు చేసి ఉంటే ఆ పూడికలు తీయాల్సిన అవసరం లేదు. అంటే వాటర్ ఫ్లో వెళ్ళిపోయేది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళు ఏం చేయలేదు. ఇంకొకటి వీళ్ళు ఏం చెప్పారు, కేజీటీ పూజీ అన్నారు, అమలు చేసిరా? చేయలేదు. తర్వాత ఇంకొకటి దళిత సీఎం అన్నాడు, చేసిరా? చేయలేదు. అది పబ్లిక్లో ఉంది. కాకపోతే మీదికి షో అప్ చేస్తే కాదు. పబ్లిక్లో ఏదైతే కావాలో, మౌలిక సదుపాయాలు కావాలో అదే చేయలేకపోయినప్పుడు ఇంకా ఏం కావాలి పబ్లిక్? నీకేం అడగరు పబ్లిక్ వచ్చి. ఓన్లీ వాళ్ళకి లైటు, కరెంటు, రోడ్లు. నీకు ఉద్యోగాలు అడగరు, ఏం అడగరు. ఇవి మెయిన్ మౌలిక సదుపాయాలు ఇంపార్టెంట్. అది ఇస్తలేదు. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఏం చేశారు? అన్ని నేషనల్ హైవేస్ డెవలప్ చేస్తున్నారు. ప్లస్ మీకు దేవస్థానం ఇప్పుడు హిందువుల కంటే మనం ప్రపంచంలోనే నంబర్ 1. మీకు తెలుసు, మనం 11th స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు 4th వచ్చినాం వరల్డ్లో. దట్ ఈస్ గ్రేట్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదు. ఆయన 18 గంటలు, రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. సో డెవలప్మెంట్ పరంగా ఏమంటారు అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ మేము డెవలప్మెంట్ నోచుకోవాలంటే 100% మేము మాకు అనుకూలం ఏదైతే డెవలప్మెంట్ అంటే మోడీ, దాంట్లో డౌటే లేదు. అట్లనే కరోనా టైంలో ఇచ్చిండు ఇంజక్షన్. ఎవరు ఇచ్చారు? నాకు సొంతంగా నేను చెప్తున్నాను కదా, 20,000, 30,000, 50,000, ₹1,00,000 కూడా ఉన్నవాడు తీసుకుంటాడు. లేనివాని పరిస్థితి ఏంది? సో వాళ్ళు ఏం చేసారు అంటే మోడీ ఆలోచించారు. ఏమని? లేదు, పేద పబ్లిక్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, ఎఫర్ట్ చేయలేరు, ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ఇంతమంది ఉండకపోయేది. మీకు మోడీ ఇవ్వకపోతే మీరు ఇంతమంది పబ్లిక్ ఉండకపోయేది. శవాల కుప్పలు అయ్యేటి. అట్లాంటిది ఫ్రీ ఇచ్చిండు. సో దాన్ని కూడా దృష్టిలో. ప్లస్ ఇప్పుడు రేషన్ ఉంది. రేషన్ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 6 kgs. 6 kgsలో 5 kgs ఈ సెంట్రల్ గవర్నమెంట్. వితౌట్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం చేయదు. సో అది ఎక్కడ ఉండదు. మీకు చూడండి, మీరు రేషన్ షాప్ దగ్గర చూడండి, మోడీ ఫోటో ఉండదు. కానీ డెవలప్మెంట్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సో అట్లా అంటే చెప్తున్నాను. కాంగ్రెస్ అంటారా, వాళ్ళు ఈ 2 years వచ్చింది మాకు టైం ఇవ్వండి అది ఇది అంటున్నారు. అందుకే మేము అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులు డెవలప్మెంట్ పరంగా చూస్తే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. అది
నిజాలు నిర్భయంగానే చెప్పాలి, ఎవరికేం మనం భయపడేది లేదు. లేదా భయపట్టిస్తారు ఎవరన్నా ఎవరు భయపడతలే మేడం. ఎట్లుంది ప్రచారాలు? ఏ నాయకుడు? పర్వాలేదు, అందరు తిరుగుతున్నారు, ముగ్గురు తిరుగుతున్నారు. కన్వెన్సింగ్ అయితే మస్తు నడుస్తుంది, జోరులో నడుస్తుంది, ఎప్పుడు నడవలేదు. సీఎం రేవంత్ రెడ్డి వస్తుండు, అటు సైడ్ ఏమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుగుతుండు, అంతా హేమీలే దిగుతున్నారు ప్రచారాలు. తిరుగుతున్నారు, బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పర్వాలేదు, వస్తే ఇక పర్వాలేదు. కాంగ్రెస్ అయితే వచ్చేటట్టున్నది. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నవే? అంటే నవీన్ యాదవ్ కొంత నియర్ బై ఉంటాడు, పిలిస్తే వస్తాడు, మీరు కూడా సమస్యలు చెప్పుకోవచ్చు అనుకుంటుర్రా? లేదంటే అధికారంలో ఉన్న పార్టీ కోటేస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటుర్రా? అట్లా కూడా అవుతుంది మేడం. అధికారం ఉన్నప్పుడు పార్టీలో డెవలప్ అవుతుంది. నవీన వస్తే జర పర్వాలేదు అనుకుంటా, అంతే. అంటే నవీన్ అన్న ఇంతకుముందు మంచి పనులు చేసిండా? మరి ఆయననేమో పక్కన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతా రౌడీ షీటరు ఇట్లా మాట్లాడుతారు. అది ఏం లేదు మేడం, అంతా వాళ్ళ నాయన ఉండే అప్పుడు, శ్రీశైలం యాదవ్ ఉండే అప్పుడు, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఉండ్రి. ఈయన అంతా ఏం లేదు, పర్వాలేదు ఇప్పుడు ఆయన. ఓ జర డెవలప్ అవుతుందని. మాగంటి గోపీనాథ్ ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఉండే కదా ఇక్కడ ఎమ్మెల్యేగా, మంచి పనులు చేసిండు అప్పుడు, పర్వాలేదు. ఆయన ఇక లేడుగా మేడం, చనిపోయాడు. మాగంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చింది కదా, ఇక అట్లని లేడీ అని జర ఎంట ముందు అవుతున్నారు అట్లని. అంటే లేడీ అయితే జనాలలో తిరిగేదా, డెవలప్మెంట్ కాదనుకుంటా? ధైర్యం లేదా ఆమెకు, అట్లా అంటున్నా. అంటే మాట్లాడేదా, పనులు చేసేదా? టాకింగ్ పవర్ ఉండాలి కదా, టాకింగ్ పవర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. అదే వాళ్ళు ఆమె పార్టీ పరంగా అంటే ఆమెగా కొంత మాట్లాడేటువంటి శక్తి లేకపోయినా వెనకాల నాయకులు గట్టిగానే ఉన్నారు అనుకుంటున్నారు కదా అందరు. ఉన్నా కూడా ఆమె గట్టి ఉండాలి, ఊరికే ఇట్లా ఊపితే కాదు, అట్లే. సో కాంగ్రెస్కి కొంచెం బలం ఉంది, కొంచెం ఎంటా ముందు, అంతే అంతే. ఎక్కువ లేదు, తక్కువ. ఎవరు గెలిచేది చెప్పలేము. వస్తాడైతే నవీన్ యాదవ్ వస్తాడని చూస్తున్నాం. అది సరే అమ్మా. ఎట్లుండ్రు మీ బస్తీలు అంతా? మా బస్సులో బాగానే ఉన్నారు, జోరుగా ప్రచారాలు అయితే నడుస్తున్నాయి. అసలు ఎక్కడ పోయినా మైక్ల సౌండ్ తోటి దద్దరిల్లిపోతుంది. ప్రచారాలకి పెద్ద పెద్ద లీడర్లు, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరుగుతుర్రు. ఎవరికి వాళ్ళకి దోచిన హామీలు, భరోసాలు, వీళ్ళ నాళ్ళు తిట్టుకోవడాలి, వాళ్ళ నీళ్ళు తిట్టుకోవడాలి, ఇవన్నీ నడుస్తున్నాయి కదా గ్రౌండ్లో. నువ్వేం అంటే నువ్వుగా ఈ 3 పార్టీలు, ప్రధానమైన పార్టీల గురించి ఏం మాట్లాడు? ప్రచారం అయితే రోజు నడుస్తుంది, కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు 2 పార్టీలు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మినిస్టర్లు వస్తున్నారు, మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మెయిన్ బీజేపీ మాత్రం అసలు తిరగట్లేదు. ఎప్పుడో తిరుగుతున్నారంటే ఏదో ఒకసారి. ఎక్కువ పార్టీలు చూసి మాత్రం ఈ 2 పార్టీలనే ఎక్కువ ప్రచారం అయితే కనిపిస్తుంది. దాంట్లో ఎక్కువ ఓటర్స్ కూడా ఈ 2 పార్టీలనే ఏదో ఒకటి విన్ అవుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ అధికారంలో ఉంది నవీన్ యాదవ్, ఆ లోకల్ క్యాండిడేట్. ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తాడు, ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తాడు ఆయన. ఇప్పటికీ 3 టైమ్స్ ఏమో నించున్నాడు అనుకుంటా, 2 టైమ్స్ నుంచి నించున్నా ఓడిపోయినా కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేసేవాడు అనమాట. ఇప్పటికే హెల్ప్ చేస్తూనే ఉంటాడు ప్రతి దగ్గర. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటే అతను చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. ఇప్పుడు సానుభూతితో ఓట్లు పడతాయి అంటారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ కోసం కొన్ని ఓట్లు పడతాయి. అది కాక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల కింద చెప్పారు. దాంట్లో ఒక 3-4 పథకాలే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇంకా మిగతాయి అవి అన్నారు, ఇస్తా అంటలేరు ప్రజెంట్, మళ్ళీ ఇంకా ఇవ్వలేరు, ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇక దాన్ని బట్టి వాళ్ళు అది చూస్ చేసుకొని అవేమి ఇవ్వలేరు కదా అని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అది ఇంకా తెలియదు. ఒక మాట సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, ఇక్కడ అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక్కడ పథకాలను బంద్ చేస్తా అనేసి. ఆ మాట అనొచ్చా సీఎం స్థాయిలో ఉండి? అట్లా అయితే అనకూడదు. ఇక ఆయన మాట్లాడే అట్లా ఏమైనా తప్పిపోయిందో ఏమో మాట తెలియదు.
బీఆర్ఎస్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఉందా ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ మంచి పనులు? మాగంటి గోపీనాథ్ ఎట్లా ఉండేటారు ఇంతకు? ఇప్పుడు ఈ ఏరియాలో డెవలప్ అంటే బస్ స్టాప్ ఒకటి కొంచెం పెద్దగా చేసారు, ఓన్లీ బస్ స్టాప్. ఆ రోడ్డు చేయనే లేదు. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ఇప్పుడు ఒక 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్ ఒకటి ఇంతవరకు ఇప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 20 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే. అది అప్పటి నుంచి వింటున్నాను నేను, ఇప్పుడు చిన్న ఉన్న పర్సన్ది. ఆ రోడ్డు పెద్దగా అవుతుంది, ఇక్కడ పక్కన గల్లి ఈ రోడ్డు పెద్దగా అవుతుంది. ఇంతవరకు అది డెవలప్మెంటే కావాలంటే ఈ బోరవండలో మాత్రం డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ బస్ స్టాప్ ఒకటి పెద్దగా చేసారు. మిగతా అంతా డెవలప్మెంట్ ఏం లేదు. ఇక లైట్స్, స్ట్రీట్ లైట్స్ అప్పుడు చిన్న బల్బులు ఉంటుండే. ఓ 10 years కింద గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెద్ద ఎల్ఈడి లైట్లు వేసారు. ఇంకొకటి ఇక్కడ ఒకటి ఐరన్, ఇక్కడ మా ఇంట్లో ఇదే, ఇక్కడ ఐరన్ పోల్ ఉంది. నేను చిన్న ఉన్న పర్సన్ది, ఇక నేను పుట్టిన పర్సన్తో ఎప్పుడు ఉందో నాకు తెలియదు. నాకు తెలివి వచ్చిన పర్సన్ది ఆ పోల్ ఎట్లుందో అట్లనే ఉంది ఐరన్ పోల్. అది ఇంతవరకు చేంజే చేయలేదు. చాలాసార్లు కరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ వాళ్ళకి చెప్పినాము. మళ్ళీ ఈ పొలిటీషియన్లు వాళ్ళు బస్సుల లీడర్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా తెలుసు ఎన్నోసార్లు. ఇప్పుడు ఏమైనా కరెంట్ షాక్ వచ్చి సర్క్యూట్ అయిన తర్వాత అప్పుడు వస్తారు, అప్పుడు నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. మన యాక్సిడెంట్ అయినప్పుడు ఆడ చెవుల రోడ్లో ఎట్లా అయిందో అట్లా అందరు వస్తారు. అలాంటి ఏమైనా సంఘటన అయితే వస్తుంది తప్ప ముందు జాగ్రత్త తీసుకోవడం మాత్రం ఎవరు చేయరు. అదే ఇప్పుడు ఇంతకుముందు డెవలప్మెంట్ కొంత చూసినాము మాగంటి గోపీనాథ్ హయాంలో అంటున్నారు. సో ఇప్పుడు తన భార్యకి సునీత, మాగంటి సునీతకి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ పాలన బాగుందా? ఇంతకుముందు కేసీఆర్ పాలన అంటే పథకాలు ఏం, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నట్టయితే ఏం కనిపించాలి. యాక్టివిటీస్ డైలీ ఇప్పుడు ఏమన్నా అవుతుంటాయి కదా, అట్లా యాక్టివిటీస్ చేస్తున్నట్టయితే కనిపించాలి. అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఏదో ఒకటి హరితహారం అట్లా కంటిన్యూ నడిచేది. ఇట్లా ఏదో చేస్తున్నామన్నట్టయితే చేస్తుండో లేదో కానీ అట్లా అయితే కనిపించేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ బస్ అయితే కంటిన్యూ నడుస్తుంది. అదొకటి కనిపించే పథకం, కరెంట్ ఒకటి కనిపించే పథకం, 2 క్లియర్గా కనిపిస్తున్నాయి జనాలకు. ఫ్రీ బస్ తోటి మహిళలే కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ తోటి పెద్దగా ఉపయోగం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అనవసరంగా ఆడపిల్లలని కొంత ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు అంటున్నారు. మళ్ళీ జెంట్స్కేమో రేట్లు పెంచేసిర్రు. దీన్ని ఎట్లా చూస్తారు? మొత్తం ఫ్రీ బస్ కాకుండా మహిళలకు కొంచెం రేట్ తక్కువ పెట్టాలి. ఫ్రీ బస్ అనగానే అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఖాళీ ఉన్న వాళ్ళు కూడా బస్సులలో తిరుగుతున్నారంట. దాని బదులు కొంచెం రేటు మొత్తం ఫ్రీ కాకుండా కొంచెం ఆఫ్ రేట్ అంటే తీసుకోవాల్సింది. అలా మగవాళ్ళకు రేట్ పెంచేసారు, డబల్ రేట్ అయిపోయింది. అంటే ఏ 2 పార్టీల మధ్యలో టఫ్ ఫైట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది? కొంత గ్రౌండ్లో తిరుగుతుంటావు దోస్తులతోటి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండిట్లో ఎక్కువ అంటే ఒక్కొక్కసారి ఒకరోజు ఎక్కువ కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పేసి అంటారు, ఒక రోజేమో బీఆర్ఎస్ గెలుస్తుంది కొంచెం ఒక 5% ఓట్లతోనే అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను. ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజార్టీ తోటి గెలుస్తుంది అంటే ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిచింది అనుకోండి, అప్పుడు వీళ్ళు అందరు అనుకునేలాగైతే అంటే ఇప్పుడు టాక్ ఇక్కడ అందరు మాట్లాడుకునేది అంటే ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇప్పటివరకు పథకాలు వీళ్ళు ఇస్తామన్నారు కదా, ఆ పథకాలు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అవి ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఇంకా వేరే పథకాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడే స్టార్ట్ కాకుండా మళ్ళీ 5 years తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా 3 yearsలో ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఇంకా 2 years అయిన తర్వాత ఆ పథకాలు స్టార్ట్ చేస్తాడు ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తాయి. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇమీడియట్గా పథకాలన్నీ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు. సో చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఎవరికి ఏ పార్టీకి డెవలప్మెంట్ చేసింది, ఏ పార్టీ నాయకుడిని ఎంచుకుంటారు, ఏ పార్టీ కోటేయాలనేది చాలా క్లియర్ కట్గా ఉన్నారు. సో 2 పార్టీల మధ్య మాత్రం చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయనేసి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ 3 పార్టీల్లో సో పబ్లిక్ ఎవరిని ఎంచుకుంటారు, ఎవరిని గెలిపిస్తారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది. 14 తారీఖు రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ వరకు మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇది బోరబండలోని పబ్లిక్ వర్షన్. కెమెరా పర్సన్ వీరేంద్రతో హరిత, తెలంగాణ ఫోకస్.